హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెనీ moretalks. ఈ వీడియోలో అయితే మా హస్బెండ్ ఎక్కడ చేస్తారు అంటే మా హస్బెండ్ ఎక్కడ ఏం పని చేస్తారు, ఆ కంపెనీ ఎక్కడ ఉంది, ఇంకా మేము ఎక్కడ ఉంటామో ఇంక ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా హస్బెండ్ పనిచేసే కంపెనీని కూడా మీకు చూపిస్తాను, ఎలా ఉంటుందో కూడా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాము. వీళ్ళ ఆఫీస్లో ఏదో ఒకటి వీక్లీ ఏదో ఒకటి అవార్డ్ ఫంక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇది పినాకిల్ అవార్డ్ ఫంక్షన్స్. అక్కడ సరిగ్గా బ్యానర్లో చూస్తే మీకు అర్థమైతే క్లియర్గా పినాకిల్ అని రాసి ఉంది చూడండి. ఒకళ్ళు చూడకపోతే మళ్ళీ ముందుకెళ్ళి చూడండి. అవార్డ్ ఫంక్షన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇది వీళ్ళు పనిచేసే కంపెనీ అంటే వీళ్ళు పనిచేసే ఫ్లోర్ దగ్గరలోనే జరుగుతున్నాయి. ఇంకా అందుకని బాగుంది, బాగా చేస్తున్నారని చెప్పేసి ఇంకా వీడియో కూడా క్యాప్చర్ చేసాము. ఇది వీళ్ళ లోపల అంతా కూడా కంపెనీ లోపలికి ఎంట్రీ అవ్వాలంటే కంపల్సరీ ఐడి కార్డు అంటూ ఉండాలా. మనం మెట్రోకి వెళ్ళేటప్పుడు మనం కాయిన్ వేసి ఎలాగా వెళ్తే లోపలికి గేట్, మనం మెట్రోకి వెళ్ళినప్పుడు కాయిన్ వేస్తే గేట్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి. చాలామంది తెలిసే ఉంటాయి. ఆ విధంగానే వీళ్ళకి కూడా ఐడి కార్డు చూపిస్తే ఆ గేట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అవ్వడమే. చూస్తున్నారా ఎలా ఉన్నాయి, లైట్లతో కలకలాడిపోతూ ఉంది కదా కంపెనీ అనేది. ఇలా లైట్లతో ఉండటం వల్ల మనకి రాత్రికి పగలకి అసలు తేడాయే తెలియదు. అట్లా ఉంటుంది మరి కంపెనీస్లో వర్క్. వీళ్ళు వర్క్ చేసి ఫుల్గా హీట్ ఎక్కిపోతారు కదా ల్యాప్టాప్స్. ఇంకా వీళ్ళ బుర్రలు అన్నీ హీట్ ఎక్కిపోతాయి. కొంచెం చల్లబరచడానికి అయితే ఏసీలు పెడతా ఉంటారు వీళ్ళకి. ల్యాప్టాప్స్ కూడా కొంచెం హీట్ అయినాయి, చల్లబడతా ఉంటాయి. హీట్ ఎక్కువ త్వరగా బాగా వర్క్ చేస్తాయని చెప్పేసి వాళ్ళు చూసారు. ఎవరి కాళ్ళకి సపరేట్గా ఉంటాయి చక్కగా సీట్లు, వర్క్ చేసుకోవడానికి ఫ్రీడమ్గా ఉంటుంది. ఇదిగో మా హస్బెండ్ పనిచేసేది అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. అది ఇన్ఫోసిస్ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నారు ఈయన. కంపెనీలో నుంచి బయటికి రావాలన్నా లోపలికి వెళ్ళాలన్నా కంపల్సరీ ఐడి కార్డు అనేది ఉండాలి. ఐడి కార్డు లేకపోతే ఇంకా మనకి లోపలికి వెళ్ళలేము, బయటికి రాలేము, అట్లుంటుంది. నైట్ టైం అయితే లైట్లతో భలే ఉంటుంది, చూసే కొంచెం చూడాలనిపిస్తుంది. ఆఫీస్ సరౌండింగ్స్ అంతా కూడా ఆ మొక్కల మధ్య చూడండి ఎంత అందంగా ఉన్నాయో. నైట్ డ్యూటీలు కూడా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, అంటే నైట్ షిఫ్ట్లు చేసేవాళ్ళు ఉంటారు కదా. ఇంకా ఆ లైటింగ్స్ వల్ల కూడా రాత్రికి పగలకి కూడా తేడా తెలియదు. మనం తెలుసుకోవాలి అంటే ఆఫీస్ నుండి బయటకు వస్తేనే ఇదిగో ఇలా చూస్తేనే అర్థమవుద్ది. ఆఫీస్ లోపల ఎంతసేపు ఉన్నా కానీ మనకి డే అండ్ నైట్ అయితే అర్థం కాదు. దాని తగ్గట్టు వాళ్ళు వర్క్లో ఉంటారు కాబట్టి ఇంకా టైమింగ్ కూడా తెలియదు సరిగ్గా, వాళ్ళు టైం చూసుకుంటేనే తప్ప. మా హస్బెండ్తో పాటు మేము కూడా వీక్లీ వీళ్ళకి చేసే కంపెనీలకి అయితే అంటే వీళ్ళు చేసే ఆఫీస్కి అయితే మేము కూడా వెళ్ళొచ్చు, విజిట్ చేయొచ్చు, అంతా కూడా చూడొచ్చు. అంటే ఆ గార్డెన్ ఇంకా చాలా ఉంటాయి, గేమ్స్, సైక్లింగ్ అన్నీ ఉంటాయి. మనం వీక్లీ వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు ఫ్యామిలీతో. ఇంకా వీళ్ళకి ఫ్యామిలీ పార్టీలు కూడా ఉంటాయి, ఫ్యామిలీకి సంబంధించిన ఏమైనా ప్రోగ్రామ్స్, ఇంకా పిల్లల యాక్టివిటీస్ అవన్నీ కూడా ఉంటాయి. పిల్లలకి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా పెడుతూ ఉంటారు ఆఫీస్లో పనిచేసే వర్కర్స్ పిల్లలందరికీ కూడా. ఈ బిల్డింగ్స్ చూడండి లైట్లతో ఎలా కలకలాడిపోతూ ఉన్నాయో. సరౌండింగ్స్ అంతా కూడా చాలా బాగుంది. బిల్డింగ్స్ కూడా భలే రౌండ్గా ఉన్నాయని చెప్పేసి ఇంకా క్యాప్చర్ చేసాము. చూడండి ఎంత అందంగా ఉన్నాయో బిల్డింగ్స్ ఇవన్నీ కూడా. వీళ్ళకి ఇంకా కూడా బిల్డింగ్స్ నెంబర్స్ 5th అపార్ట్మెంట్, 5th బిల్డింగు, 4th బిల్డింగు అలా ఉంటాయి. మా హస్బెండ్ పనిచేసేది 5th బిల్డింగ్లో. వీళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంకా ఆఫీస్లో అయితే చైర్స్ అయితే బుక్ చేసుకోవాలి. మనం బుక్ చేసుకున్నందుకు మనీ ఏమైనా పే చేయాలనుకుంటారేమో, ఏం మనీ పే చేయవలసిన లేదు. మనం ఎందుకు అంటే ఈ సీట్ నాది అన్నట్లు బుక్ చేసుకోవాలా. ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంకా కంపల్సరీ బుక్ చేసుకొని వెళ్తారు.
ఇంకా వీళ్ళు కోవర్కర్స్ ఎవరు కూడా దగ్గరలో ఉండరు, అందుకని చెప్పేసి ఎవరికాలు చాలామంది ఇండివిజువల్గా ఉంటారు కాబట్టి ఇంకా ఎవరికాలు సీట్లు అయితే బుక్ చేసుకొని ఇంకా ఎవరికాలు ఇండివిజువల్గా వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా కలవాలి అనుకుంటే ఇంకా ఆన్లైన్లో మీట్ అవుతూ ఉంటారు. వీళ్ళ ఐటీ కంపెనీలలో ఇంకా మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కానీ ఇన్సూరెన్స్ ద్వారా అయితే మన హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చు. వీళ్ళే హాస్పిటల్ కూడా రికమెండ్ చేస్తారు. ఒకవేళ హాస్పిటల్ బాగాలేదు అని చెప్పేసి అంటే వేరే హాస్పిటల్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. అట్లా అని చెప్పేసి ఫీవర్కి అన్నిటికీ చిన్న చిన్న వాటికి అయితే కాదు, ఏమైనా ఆపరేషన్స్ అలాంటి వాటికి అయితే చూస్తారు. అంటే వాళ్ళు మనకి మనీ అయితే ఇస్తారు ఇన్సూరెన్స్ ద్వారా. ఇంకా మాకు వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా ఈ కంపెనీ వాళ్ళే వేశారు. వ్యాక్సిన్స్ కూడా కంపెనీ ఇన్ఫోసిస్ కంపెనీకి వెళ్తే వెళ్ళి వేయించుకున్నాము. ఇదిగోండి మా హస్బెండ్ పనిచేసేది ఫిఫ్త్ అపార్ట్మెంట్లో. ఇక్కడ వీళ్ళ దగ్గరలోనే ఇవి అవార్డ్స్ ఫంక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అని చెప్పేసి వీడియో అయితే క్యాప్చర్ చేసాము. చూడండి ఏ విధంగా డాన్స్లు వేస్తున్నారో, మరి ఎక్కడి నుండి తీసుకొచ్చారో కానీ వీళ్ళు మాత్రం భలే వేస్తూ ఉన్నారు. ఇంతకు అన్నీ చెప్పాను కానీ ఇంతకు ప్లేస్ చెప్పలేదు కదా మేము ఎక్కడ ఉంటామని చెప్పేసి. మా హస్బెండ్ పనిచేసేది బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటుంది కంపెనీ, ఇన్ఫోసిస్ కంపెనీ. అక్కడైతే వర్క్ చేస్తారు. ఇంకా మేము కూడా బెంగళూరులోనే ఉంటాము. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కూడా ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి.